హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అనుషమ్లు బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. ఈరోజు వచ్చేసి నేనైతే చింతపండు చారు చేస్తున్నాను. మా తెలంగాణలో అయితే మేమైతే చారు అనే అంటాం. మస్తు ఉంటుంది. మా ఊర్లో కూడా తెలంగాణలో మా ఊర్లో చారు అనే అంటాం మేము. ఇది చింతపండు అయితే తీసుకొని కొంచెం నిమ్మకాయ సైజ్ అంత గింత తీసుకొని దాన్ని మంచిగా పీసుకొని నానబెట్టి పీసుకొని ఈ రసం అయితే తీసి పెట్టుకున్నా. ఇది చింతపండు రసం. ఇవైతే పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్నా. ఇది వెల్లుల్లి పొట్టు తీసి కొంచెం కచ్చపిచ్చగా నలగొట్టుకున్నా. ఈ ఉల్లిపాయలు 2 తీసుకున్నా. పెద్ద సైజు ఒకటి తీసుకున్నా. ఇక్కడ చూడండి బాండీ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నా. హీట్ అయింది. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఇందాక మనం కచ్చపిచ్చగా నలగొట్టుకున్న వెల్లుల్లి, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి గిట్ల పట్టడానికి, పసుపు, బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో ఈ చింతపండు రసం పోసుకున్నాము. ఇక స్టవ్ బంద్ చేసిన. ఇప్పుడైతే ఈ గిన్నెలోకి తీసుకుంటానా. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చారు అనేది మరిగించకూడదు, సింపుల్ ఇంతే, జస్ట్ తాలింపు వేసుకోవడమే. తర్వాత ఇక ఉల్లిపాయలు వేసుకొని ఇంకా ఉప్పు వేసుకొని మనం దీని చారుకు సరిపడా ఉప్పు చూసుకోవాలి. ఇక నేను కొంచెం అయితే టేస్ట్ చూస్తున్నా. ఇట్లా నాకు కూడా మస్తు ఉంటుంది. మస్తు అంటే మస్తు ఉంది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా చేసుకోరు నచ్చితే. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.